Sadly, though, we're already Thursday. This is our last full day. విచారకరంగా నాకు చాలా బాధగా ఉంది ఏంటంటే ఈరోజు ఫుల్ డేగా చెప్పుకుని అంటే పూర్తిగా ఇదే ఆఖరి రోజు మనం రేపు మధ్యాహ్నంతో అయిపోతుంది. Time has gone fast. కాలం ఎట్టే గడిచిపోయినట్టుగా ఉంది. But Lord willing, you'll want me to come back again in November and we'll plan and continue. ప్రభుత్వంలో మీ అందరికీ ఆసక్తిగా ఉంటే నవంబర్ మాసంలో ఇదే సంవత్సరం మళ్ళీ కలుసుకుందాం. నాకు చాలా ఆసక్తిగా ఉంది, ఆతృతగా ఉన్నాను నేను. So for today we're going to get into some really amazing scriptures. ఈ రోజు చాలా అద్భుతమైనటువంటి వాక్య భాగాలను విశ్లేషించబోతూ ఉన్నాను. You see, what we're going to do is be able to think like a Hebrew and understand their language and their words. అయితే మనం చేసేటువంటి పని ఏంటంటే హెబ్రీయుడు లాగా జాగ్రత్తగా పెట్టుకుని హెబ్రీయుడు లాగా మనం ఏంటంటే వాళ్ళకి ఆలోచన సరళి కలిగి ఏమైనా ఆలోచించేటువంటి పని మనం చేద్దాం. It's something we probably have not thought of. అయితే బహుశా మనం ఇలాంటి వైఖరిలో మనం ఈ విధంగా ఆలోచించైతే మనం ఏది హెబ్రీయుడు లాగా హెబ్రీయులు రాయబడే గ్రంథాన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నారు అనేటువంటి కోణంలో మీరు ఆలోచించి ఉండరు. But if God had chosen the nation of Egypt or the Philistines or another nation and made them his people, ఒకవేళ దేవుడు కనుక మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ని తన యొక్క జనాంగంగా చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం, అంతేగాని ఐగుప్తీయులు లేకపోతే మరి ఎవరినో అయితే కాదు. కానీ ఒకవేళ అలా చేసుకున్నట్లయితే ఎలా ఉండేది? you realize the Bible would be worded very differently than the way it is. ఎట్లా ఉండేది అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వైఖరికి భిన్నంగా ఉండేది, ఏది ఇప్పుడు ఉన్నటువంటి దానికి భిన్నంగా ఉండేది అన్నమాట. The language and the symbols used would have been very different according to that culture's understanding. అయితే హెబ్రీ ఆలోచన సరళికి భిన్నంగా అది ఉండేది. అంటే ఏంటి, అక్కడ ఉన్నటువంటి చిహ్నార్థాలు కానీ సూచనలు కానీ ఇట్లాంటివన్నీ కూడా వేరే రకంగా ఉండడానికి ఎక్కువగా ఆస్కారం అనేటువంటిది ఉంది. I don't know why we were not taught this as Christians. అయితే ఈ విషయాలను ఎందుకు క్రైస్తవులు బోధించరు అనేటువంటి నాకు అర్థం కాలేదు. I was taught in church, open your Bible, read it in our language, our culture, our dictionary explanations. మనందరం కూడా ఏమని బోధించారంటే గ్రంథాన్ని తీసుకున్నాం అనుకోండి, గ్రంథం దగ్గరికి వచ్చి వ్యాఖ్యానించాల్సినప్పుడు ఇదంతా కూడా మన యొక్క ప్రాపంచిక దృష్టికోణంతో మనకున్నటువంటి ఆధునికమైనటువంటి డిక్షనరీల యొక్క అర్థంతో ఆధునిక భావజాలంతో దీన్ని ఆలోచించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. But Jesus was a Hebrew. His disciples who wrote the New Testament were Hebrews. అయితే యేసు ప్రభు వారి కానివ్వండి, యేసు ప్రభు వారి యొక్క అనుచరులు కానివ్వండి, ఎవరైతే గ్రంథాలు రాశారో వారందరూ కూడా హీబ్రూ నేపథ్యం కలిగినటువంటి వాళ్ళు. And all the Old Testament is in Hebrew. Their metaphors, their language, very strange to a lot of our thinking. అయితే పాత నిబంధన అంతా కూడా ఏంటంటే హీబ్రూ భాషలో రాయబడింది. హీబ్రూ భాషకే దానిదంటే ఒక శైలి ఉంటుంది, అక్కడ అనేకమైనటువంటి చిహ్నార్థాలు ఉంటాయి, భావగర్భితమైనటువంటి భాష ఉంటుంది, అలంకారమైనటువంటి భాష ఉంటుంది, ఉపమానార్థాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి, మనం బైబిల్ అర్థం చేసుకోవాలనుకుంటే. So one of the reasons God gave us 39 Old Testament Hebrew books. అయితే 39 హెబ్రీ పుస్తకాలు అంటే హెబ్రీ భాషలో రాయబడిన పుస్తకాలను ఇవ్వడం వెనుక దేవుని యొక్క ఆంతర్యం ఏంటంటే it was to train us the answer key to how to think, to what things meant, so we could understand the New Testament prophets. కొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తల యొక్క లేదంటే రచనలను అర్థం చేసుకోవడానికి మనకి దోహదపడడానికి అనేకమైనటువంటి చిహ్నార్థాలను అనేకమైనటువంటి సూచనలు అలంకార పరిభాషలో మరి అర్థమయ్యేలాగా మరి అవన్నీ రాయబడ్డాయి. అంటే మానవునికి తెలియటానికి కోసం, మానవునికి బయలుపడటం కోసం ఉద్దేశించబడ్డాయి. But how many churches have taught us that? అయితే ఎన్ని సంఘాలు లేదంటే ఎంతమంది మనం హెబ్రీయుల యొక్క ఆలోచన సరళిలో గ్రంథాన్ని అర్థం చేసుకోవాలనేటువంటి మౌలికమైనటువంటి విషయాన్ని మనకు బోధిస్తున్నారు చెప్పండి. You're going to learn that, and all of a sudden scriptures are going to open up and make sense and be clear. అయితే ఇంతవరకు కూడా సంక్లిష్టంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి వచనాలు నువ్వు ఒక్కసారి హెబ్రీయుడిగా నువ్వు తలుచుకొని హెబ్రీయుల యొక్క భాషా శైలిని గుర్తెరిగి నువ్వు కనుక దాన్ని వ్యాఖ్యానించుకుని చదవడం మొదలు పెడితే ఏమవుతుందంటే గ్రంథం అనేటువంటిది చాలా ప్రస్ఫుటంగా చాలా తేటగా కనబడుతూ అనేకమైనటువంటి సంక్లిష్టమైనటువంటి విషయాలు ఒక్కసారిగా మన ముందు నివృత్తి అయిపోతా ఉంటాయి, మన ముందు తేటతెల్లమైపోతూ ఉంటాయి. Turn to Isaiah 13 verse 6.
యెషయా గ్రంథము 13వ అధ్యాయము 6వ వాక్య భాగాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 6వ వాక్య భాగాన్ని చూద్దాం. Okay, don't read it yet. ఇట్లా చదవకండి, కాసేపు ఆగండి. 13:6 దయచేసి తీసుకోండి. We're back. The time of Isaiah. He's speaking to the Hebrews. He's speaking in their worldview and mindset. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే యెషయా ప్రవక్త రాస్తున్నటువంటిది మరి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. యెషయా భక్తుడు హెబ్రీలకు రాస్తూ ఉన్నాడు, హీబ్రూ ఆలోచన సరళితో రాస్తూ ఉన్నాడు. వాళ్ళందరి యొక్క శ్రోతలు, అతని యొక్క శ్రోతలు కూడా హెబ్రూ ప్రజలు అనేటువంటి విషయాన్ని, మౌలికమైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. Okay, someone read verse 6. 6వ వచనం ఎవరైనా దయచేసి తీసి చదవండి. 6-7 వచనాలు కూడా. యెహోవా దినము వచ్చుచున్నది, ఘోషించుడి. అది ప్రళయము వలె సర్వశక్తులకు దేవుని యొద్ద నుండి వచ్చును. అందుచేత బాహులన్నీయు దుర్భములగును, ప్రతి వాని గుండె కరిగిపోవును. చాలండి. Okay, and 9, 10 and 11. 9, 10, 11 వచనాలు కూడా చూడండి. అక్కడే యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును, పాపులను బొత్తిగా దానిలో ఉండకుండా నశింప చేయుటకును, క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపముతోను అది వచ్చును. ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాసులను తమ వెలుగును ప్రకాశింపనీయవు. ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. And verse 13. 13వ వచనం కూడా చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఉగ్రతకును, ఆయన కోపాగ్ని దినమునకును, ఆకాశము వణుకునట్లు, భూమి తన స్థానము తప్పునట్లును నేను చేసేదను. Okay, in any one of our modern thinking language, మనం నేడు మాట్లాడుతున్నటువంటి భాషతో లేదా భాష రీతిలో మనం కనుక దీన్ని వివరించి మనం దీన్ని కనుక వ్యాఖ్యానించినట్లయితే, this would have to be worldwide judgment and complete destruction of the universe and planet. ఎలా ఉంటుందంటే నేటి ఆధునిక కోణంలో మనం ఆధునిక భావజాలంతో ఈ వాక్య భాగాన్ని కనుక వివరించేటువంటి ప్రయత్నం చేస్తే ఎలా ఉండబోతుంది అంటే, ఇదేదో విశ్వ వినాశనం లేదంటే ప్రపంచం అంతా కూడా విధ్వంసం అయిపోతున్నట్టుగా మనకి నాశనకరమైనటువంటి భాషగా కనబడుతూ ఉంది. This is called the day of the Lord. ఇక్కడ ఏమని అనబడుతుంది అంటే జాగ్రత్తగా గమనించండి. యెహోవా దినము 6వ వచనంలో గాని 9వ వచనంలో గాని మీరు చాలా స్పష్టంగా చూడగలుగుతున్నారు. యెహోవా దినము. Okay? And verse 7 says every man's heart will melt. That means you die. అక్కడ ఏమవుతుందంటే ప్రతి వారి గుండె కరిగిపోవును, జనులు విభ్రాంతి నొందుదురు అని అంటున్నాడు. అంటే అక్కడ జనుల యొక్క నాశనం ఉద్దేశించబడినది. The end of verse 8 says their faces will be like flames on fire. అక్కడ 8వ వాక్య భాగం యొక్క చివరి కనుక మనం చూస్తే వేదనలు దుఃఖములు వారికి కలుగును, ప్రసవ వేదన పడదాని వలె వారు వేదన పడెదరు, ఒకరినొకరు తేరి చూతురు, వారి ముఖములు జ్వాల వలె ఎర్రబారును అని అంటున్నాడు. ఎలా అంటే జ్వాల వలె ఎర్రబారును అని అంటూ ఉన్నాడు. And look at the end of verse 9. He will destroy its sinners from the land. అక్కడ 9వ వాక్య భాగంలో మనం కనుక 3వ లైన్ కనుక మనం చూస్తే పాపులను బొత్తిగా దానిలో ఉండకుండా నశింప చేయుటకు, అసలు పాపి అనేటువంటి వాడు ఉండకుండా పూర్తిగా నశించిపోవడానికి ఆ దినం వచ్చుచున్నది అని మనకు అర్థమవుతుంది. That sounds like complete destruction. Everyone killed, their faces burning, their hearts melting. Right? అక్కడ ప్రతి వాని గుండె కరిగిపోతున్నట్టుగా ప్రతి మానవుడు అంటే ప్రతి వాని యొక్క పాపమును బట్టి అంటే పూర్తిగా దాంట్లో నశించిపోతున్నట్టుగా పాపులు అనేటువంటి వాళ్ళు చాలా భయంకరమైనటువంటి విధ్వంసకరమైనటువంటి సృష్టి లైవ్ అయిపోయేటువంటి భాష మనకు కనబడుతుంది. Then this familiar language in verse 10 about the stars and the sun not going down, the moon not giving light. మనం 2 రోజులుగా మనం తేటగా మాట్లాడుకుంటున్నటువంటి మాటలు ఇక్కడ కనబడుతున్నాయి. 10వ వచనం నుండి ఆకాశ నక్షత్రములు, నక్షత్ర రాసులు, సూర్యుడు, చీకటి, వెలుగు, నక్షత్రాలు
చంద్రుడు ఇలాంటి మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. మనం 2 రోజుల నుంచి కూడా హీబ్రూ యొక్క భాష యొక్క విశిష్టత గురించి మనం మాట్లాడుకుంటున్నాం. హెబ్రీలు ఎలా అర్థం చేసుకునేవాళ్ళు, మనం కూడా అలాగే అర్థం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన సరళిని మీలో పెంపొందించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు అనుకున్నటువంటి మాటలు వచ్చినటువంటి సందర్భాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇంకా తేటగా మనం చూస్తాం. రాబోయేటువంటి సందర్భాల్లో మరింత విపులంగా మీరు తెలుసుకుంటారు. You cannot have life exist without the sun, moon, and stars. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే మరి సూర్యుడు, చంద్రుడు అనేటువంటి గ్రహాలు లేకుండా మన యొక్క మనుగడ అనేటువంటిది, ఉనికి అనేటువంటిది చాలా కష్టము. In verse 11, I will punish the world for its evil. 11వ వాక్య భాగాన్ని మనం గమనిస్తే 11వ వాక్య భాగంలో ఏముంది? లోకుల చెడుతనమును బట్టి ఆయన వారిని శిక్షించబోతున్నాడు అని తర్వాత వచనంలో ముగించబడింది. దేని బట్టంట? లోకుల చెడుతనమును బట్టి. So in any one of our understanding of thinking of things literal, this is worldwide judgment, destruction, gone. మనం సాధారణంగా కనుక దీన్ని చదివితే, దీన్ని సులభంగా మనం అర్థం చేసుకునేటువంటి రీతిలో మనకి అర్థమవుతున్నటువంటి మాట ఏంటంటే, ఇదేదో లోకం నాశనం అయిపోతున్నటువంటి భాషగా మనకు కనబడుతుంది. I mean, to us, world means world, right? మనకేంటంటే లోకము అని అంటే లోకమే కదా, ఈ లోకమే మనం చూస్తున్నటువంటి లోకమే కదా. ఇది మన ఆలోచన సరళి. Look at verse 13. I'll shake the heavens, the earth will be moved. That's complete destruction. You can't do that. 13వ వాక్య భాగాన్ని చూడండి. 13వ వాక్య భాగాన్ని చూస్తే 13వ వాక్య భాగంలో ఏమంటే, యెహోవా ఉగ్రతకు ఆయన కోపాగ్ని కంట భూమి వణుకునట్లు, భూమి తన స్థానం తప్పునట్లు చేసేది అని అంటాడు. భూమి తన స్థానం తప్పడం అంటే ఎంత విధ్వంసకరమైనటువంటిదండి. మరి లోకం నాశనం అయిపోవటమే కదా. You see why it's important that you understand the Bible was not written or spoken to you. అయితే ఇక్కడ మనం ఒక చిన్న మాటను అర్థం చేసుకోవాలి. గ్రంథం అనేటువంటిది నీకు ఎందుకు రాయబడలేదు అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎత్తి చూపుతుంది. మరి ముఖ్యంగా గ్రంథం అనేటువంటిది నీకు కాదు కదా రాసింది. 2023వ సంవత్సరంలో చెన్నై పట్టణంలో ఉన్నటువంటి నీ సహోదరులకు కాదు కదా రాసింది. It wasn't written in our understanding. God wants us to go back and to think how the people he spoke to, how they would have understood it, what they knew, so that we understand. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఇవి రాయబడడానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేపథ్యం ఏమిటి అంటే, ఉన్నటువంటి మూల శ్రోతలు ఎవరైతే ఉన్నారో, అంటే ఇది రాయబడినప్పుడు, ఇది విన్నప్పుడు అక్కడ రాసినటువంటి రచయిత, ఉన్నటువంటి శ్రోతలు, వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి అని తెలుసుకొని మనం జ్ఞానం కలిగి ఉండడానికి కోసం ఇవి రాయబడ్డాయి. కానీ ఇవి మన కోసం రాయబడలేదు, అంటే మన తరానికి రాయబడలేదు ఇవన్నీ కూడా. All this world-ending, sounding destruction was only referring to Babylon. అయితే ఇక్కడ ఉన్నటువంటి విధ్వంసకరమైనటువంటి భాష అంతా కూడా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే బబులోను నాశనాన్ని గురించి ఉద్దేశించింది. Read verse 1. ఎంత ఆశ్చర్యంగా ఉందా? అదే భూమి కదిలిపోవటం అన్నారు, స్థానాలు తప్పడం అన్నారు, నక్షత్రాలు కదిలిపోవటం అన్నారు, నక్షత్రాలు రాలిపోవటం అన్నారు. ఎంత విధ్వంసకరమైనటువంటి భాషను మనం చూసాము. కానీ చివరికి నేనేమన్నాను? ఇది బబులోను గురించి వచ్చినటువంటి ప్రవచనం, బబులోను నాశనం గురించి వచ్చినటువంటి ప్రవచనము, అది యెహోవా దినము, బబులోను మీదకి వచ్చినటువంటి దినము అని మాట్లాడాను. అయితే మన అవగాహన కోసం 1వ వచనాన్ని చూద్దాం. చూడండి. ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గురించిన ప్రత్యక్షమైన దేవుడు. ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గురించి ప్రత్యక్షమైనటువంటి దేవోక్తి దేని గురించి వచ్చిందంట? బబులోను అనేటువంటి దేవునికి వ్యతిరేకంగా పాపం చేసింది, తన బిడ్డలు బాధించడం ద్వారా ఆయన కోపం తెప్పించింది. అందుకని అక్కడ బబులోను అనేటువంటిది నాశనం అవుతూ ఉంది. ఈ బబులోను యొక్క నాశనాన్ని ఎవరు మాట్లాడాడు అంటే యెహోవా దినంగా మాట్లాడాడు. అంతేకాకుండా ఆ దినాన పాపులు బొత్తిగా ఉండకుండా విశ్వం అంతా, సృష్టి అంతా కూడా నాశనం అయిపోతున్నట్టుగా, భూమి ఆకాశాలు అనేటువంటి గతులు తొప్పుతున్నట్టుగా భాష వాడబడింది. ఇదంతా కూడా బబులోను యొక్క నాశనాన్ని ఉద్దేశించినటువంటి హెబ్రూ భాషా శైలి. ఇది గుర్తుపెట్టుకోండి. See, we would never talk like this. అయితే అది సాధారణంగా మనం ఎట్లా మాట్లాడుకుంటామండి? But God, మన భాషలో అయితే మనం మాట్లాడుకోం కదా. But the Hebrews, the way that they talked, picture language, metaphors, and very exaggerated talk. అయితే ఇక్కడ అతిశయోక్తిగా ఉండేటువంటి భాషా శైలిలో హెబ్రీయులకి వాళ్ళకి సుపరిచితమైనటువంటి భాష కనుక దేవుడు కూడా అదేమైనటువంటి భాషా రీతిలో తన ప్రవక్తల ద్వారా తన ప్రజలతో
మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి అట్లాంటి భాష మనకుండకపోవచ్చు, కానీ అలాంటి భావకల్పితమైనటువంటి అలంకారపూరితమైనటువంటి అతిశయోక్తులతో కూడుకున్నటువంటి భాష వాళ్ళకి మధ్యలో మనుగడలో ఉంది, వాళ్ళ వాడుకలో అనేటువంటి ఉంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. You see, they knew not to take each other literal for the words being said. అక్కడ రాయబడ్డటువంటి మాటలు అనేటువంటి వాటిని అక్షరార్థంగా తీసుకోవాలి అనేటువంటి ఆలోచన అనేటువంటి అసలు వారికి లేదు. They knew everything applied to the object. What is the object? This case, it's Babylon. ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి దుష్టంతా కూడా ఏంటంటే ఇక్కడ సూచనార్థంగా ఉన్నటువంటిది ఏంటి అనేటువంటిది వాళ్ళకి ముఖ్యం. ఆ సూచనార్థంగా ఉన్నటువంటిది ఏంటి, అక్కడ దేనికి సూచనగా ఉంది, అక్కడ బబులోను యొక్క నాశనానికి సూచనగా ఉంది. Then they would listen to the words being spoken to them and understand its meaning. Babylon's world, their kingdom, their king, their rulers, their government would be destroyed. ఇక్కడ బబులోను నాశనంతో పాటు బబులోనులో ఉన్నటువంటి శక్తులైనటువంటి అధికారులు కానివ్వండి, వాళ్ళ యొక్క పాలకవర్గం కానివ్వండి, వాళ్ళ యొక్క సామ్రాజ్యం కానివ్వండి, వీటన్నిటిని కూడా ఒక సృష్టి సంబంధమైనటువంటి మూలకాలతో వాటిని అభివర్ణిస్తూ వీటి యొక్క వినాశనం అంటే వారి యొక్క పతనం అనేటువంటి దాన్ని సూచిస్తూ చిహ్నార్థంగా ఉన్నటువంటి వైనాన్ని మనం అర్థం చేసుకోవాలి. You see, they understood sun, moon, stars don't mean the literal sun, moon, stars. అయితే ఈ మాట ఇక్కడ రాయబడినప్పుడు ఆకాశము, భూమి, నక్షత్రాలు అనేటువంటి పదజాలం అక్కడ 10వ వచనంలో కనబడుతున్నప్పుడు మళ్ళీ ఇవి అక్షరార్థమైనటువంటి మనకు కనిపిస్తున్నటువంటి భౌతిక సంబంధమైనటువంటి నక్షత్రాల యొక్క కదలిక గురించి, భూమి యొక్క పతనాన్ని గురించి అది మాట్లాడలేదు, కానీ దేని గురించి మాట్లాడుతుంది అనేటువంటి విషయాన్ని చూద్దాం. It's their government control, like the king, the queen, the rulership, the princes, the government. ఇవన్నీ కూడా ఈ యొక్క బబులోను సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఉన్నతులు. అంటే బబులోను సామ్రాజ్యంలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాడు సూర్యుడు లాంటి వాడు ఎవరో రాజు, చంద్రుడిలాగా ఉన్నటువంటి వాడు ఎవరు అంటే ఆయన యొక్క సభ. అదేవిధంగా ఆ యొక్క సామ్రాజ్యం అనేటువంటి భూమి గాను ఆకాశం గాను, లేదంటే ఆ సామ్రాజ్యం యొక్క పతనం అనేటువంటిది ఆకాశం భూమి కంపించిపోతున్నట్టు గాను. ఎందుకంటే స్వయాన దేవుని యొక్క సహచర్యంతో, దేవుని యొక్క అనుగ్రహంతో, దేవుని యొక్క చొరబాటుతో ఈ కార్యక్రమం జరుగుతుంది కనుక ఆయన యొక్క ఔన్నత్యానికి తగినట్టుగా అలంకార సంబంధమైనటువంటి భాషతో, అలంకారపూరితమైనటువంటి భాషతో అతిశయోక్తిగా వర్ణించబడింది. Okay, I'm sure you probably learned in Bible school a hermeneutic study rule called the law of first appearance. అయితే మనం బైబిల్ వ్యాఖ్యాన నియమాలు అంటే ప్రథమమైనటువంటి నియమం ఒకటి ఉందండి. ఏంటంటే అసలు ఏదన్నా మాట గురించి మనం వ్యాఖ్యానం చేసేటప్పుడు దాని యొక్క మూల వాడుక, ముఖ్యమైనటువంటి వాడుక లేదా ప్రస్తావన ఎక్కడ కనబడుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. Okay, it simply means in any writing that when something is first described, what the meaning is. That's what the meaning is throughout the whole story. అంటే మీకు ఇది ఇంకా విపులంగా చెప్పాలి అంటే ఇప్పుడు ఈ ఆకాశ నక్షత్రాల గురించి నేను ఒక అభిప్రాయం చెప్తున్నాను. ఈ అభిప్రాయం చెప్తుంటే మీకెంతో కొద్దిగా సందిగ్ధంగా అనిపించవచ్చేమో, కానీ బైబిల్ యొక్క వ్యాఖ్యాన నియమం ప్రకారం వ్యాఖ్యాన నియమం ఏంటి అంటే మొట్టమొదటిగా బైబిల్లో ఎట్లాంటివి మధ్యలో మనకు కనబడుతున్నాయి కాబట్టి మొదటి ప్రస్తావన ఎక్కడ జరిగింది, మొదటి ప్రస్తావనలో ఎలాంటి సూచనార్థాన్ని ఇచ్చాడు అనే దాన్ని బట్టి మిగిలిన వాటిని మనం సరిపోల్చుకుంటే ఏమవుతుంది, సులభం అయిపోతుంది. You would confuse your readers if you meant something in one part and never explained using the same words in another part that it meant something different. It has to mean the same. అయితే మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇలాంటి సన్నివేశాలు మనకు కనపడ్డప్పుడు అన్నిటినీ సమార్థంతో సరిపోలుస్తూ వివరించారు, కానీ ఒకదాన్ని చెప్పి మరొక దాన్ని విడిచిపెట్టి, అంటే వాళ్ళకి అర్థమయ్యేటువంటి అంశం లేదంటే ఆలోచన తీసుకొచ్చేటువంటి విషయాన్ని విడిచిపెట్టి మనం ముందుకు వెళ్ళిపోతే వాళ్ళు మరింత సందిగ్ధతకు లోనవుతారు, మరింతగా ఏమవుతారు, తలగొకుండా ఉంటారు. ఇదేంట్రా బాబు ఇట్లా ఉన్నాయి. Okay, so keep your hand here in Isaiah 13 and turn back to the first appearance. ఇక్కడే మీరు వేరు ఉంచుకొని, అంటే ఇక్కడే ఈ బుక్ మార్క్ పెట్టుకొని యెషయా 13వ అధ్యాయం దగ్గర ఇప్పుడు ఆదికాండాన్ని in Genesis 37. ఆదికాండము 37వ అధ్యాయానికి వెళ్ళండి. ఆదికాండము 37వ అధ్యాయానికి వెళ్ళండి. And read verse 9 and 10. 9-10 వచనాలు చూడండి. అతనికి ఒక కలగని. ఎవరు కలగంది? ఎవరండి చెప్పాలి, సేవకులు చెప్పాలి. ఎవరు కలగంది? ఎవరు? అబ్రహామా. యోసేపు కలగన్నాడు. యోసేపు ఎవడు? యోసేపు ఎవరు అంటున్నా? యాకోబు కుమారుల్లో కదా. ఈ చిన్నవాడు కలగన్నాడు. ఎవరు కలగన్నాడో చూద్దాం. ఇదిగో నేను మరొక కలగని, అందులో సూర్య చంద్రులను 11
నక్షత్రములను నాకు సాష్టాంగపడేనని చెప్పాను. 9వ వచనం చాలా జాగ్రత్తగా చూడండి. నేను ఒక కలగన్నాను, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములు నాకు సాష్టాంగపడినని చెప్పగా అతడు తన తండ్రితోను తన సహోదరులతోను అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కళ ఏమిటి? ఏంటి నువ్వు వెళ్ళినటువంటి కళ ఏమిటి? నేను నీ తల్లియు నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా అని అతని గద్దించెను. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మీ కనిపొరం తొలగిపోవాలి, పట్టినటువంటి ఆ యొక్క పొర ఊడిపోవాలి. ఇప్పుడు మీకు హీబ్రూ యొక్క ఆలోచన సరళిలో చూస్తే హెబ్రీ యొక్క భాషా శైలిలో ఎలా ఉంది? ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అనేటువంటివి ఎవరిని సూచిస్తున్నాయి? సూర్యుడిగానేమో యోసేపు తండ్రిని, తర్వాత చంద్రుడిగానేమో తల్లిని, నక్షత్రాలుగానే ఎవరిని సూచిస్తున్నాయి? అన్నదమ్ములను సూచిస్తూ ఉన్నాయి. See, we use the Bible to answer the Bible. చూసారా, మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి చిహ్నార్థాలని మనం గమనించడానికి బైబిల్తో సరిపోలుస్తూ ఇతర సందర్భాల్లో బైబిల్లో దాని గురించినటువంటి వివరణ లేదా ఎక్కడ ఏమని ఇవ్వబడిందో అనేటువంటి దాన్ని పరిశోధించి మనము వ్యాఖ్యానిస్తున్నాం. God gave Joseph this dream. యోసేపుకు దేవుడు ఇచ్చినటువంటి కళ అది. The same God who gave Isaiah the vision to speak to the people. అదే దేవుడు ఇక్కడ యెషయా గ్రంథములో యెషయాకి కూడా ఈ యొక్క వాక్య భాగాన్ని అందించాడు. ఈ వాక్య భాగానికి కారకుడు, ఈ వాక్య భాగం పలకడానికి కారకుడు ఎవరు? దేవుడు. Jacob understood exactly what this was all about. అయితే ఈ కళగాని యోసేపు తన కళను తన తండ్రికి, తన తల్లికి, తన అన్నదమ్ముల ముందు విసిదపరిచినప్పుడు అతని తండ్రి అయినటువంటి యాకోబుకి దాని యొక్క అర్థము తెలుసు, అందుకనే గద్దించాడు. He and his wife were the sun and moon. They were the patriarchs and the matriarchs of Israel. వాళ్ళు గోత్ర కర్తలండి. వాళ్ళు గోత్ర కర్తలు కాబట్టి, వాళ్ళ యొక్క వంశ వృక్షాలు కాబట్టి, వాళ్ళు మూల విత్తనం కాబట్టి వాళ్ళు ఆ మూలం అంటే నక్షత్రం గాని, చంద్రుడు గాని, సూర్య నక్షత్రాలు గాని ఆయన మీద ఆయనకి పైగా ఉన్నటువంటి ప్రతీకగా వాళ్ళు చాలా చక్కగా చూడగలిగారు. And the 11 brothers were the princes over what was going to be entire Israel, the complete governing authorities. రాబోయేటువంటి కాలంలో ఆయన యొక్క అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క నిబంధన లోకంలో గొప్ప సామ్రాట్టులుగా, గొప్ప రాజులుగా ఉండబోతున్నటువంటి వాడు. And you don't see, Jacob didn't need to ask, well, what does this mean? He clearly knows what it means because it's in their Hebrew metaphor talk. ఇక్కడ ఏంటంటే యాకోబు ఏంట్రా నువ్వు అన్నకాలు, ఏంట్రా నువ్వు ఏంటి సూర్య చంద్ర నక్షత్రాలు పైన ఉంటాయి వచ్చి నీ కాళ్ళ మీద పడతాయా అని అన్నాయన. ఏమన్నాడు? నేను నీ తల్లి నీ సహోదరులు నీకు సాష్టాంగపడుతున్నా అని అంటున్నాడు. అంటే హీబ్రూల యొక్క ఆలోచన సరళిలో సూర్య చంద్ర నక్షత్రాల యొక్క ఆలోచన అనేటువంటిది వాళ్ళలో ఉన్నటువంటి శక్తుల్ని అంటే ఉన్నతమైనటువంటి వ్యక్తులను సూచిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తిరగాలి. So going back to Isaiah 13. ఇప్పుడు యెషయా గ్రంథం 13వ అధ్యాయానికి వచ్చేద్దాం. And we look at verse 11 where it says punish the world. ఇక్కడ మనం 11వ వచనాన్ని మనం గమనిస్తే దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షించబోచున్నాను అని అక్కడ రాయబడి ఉన్నది. See, you misinterpret scripture unless you look at Babylon. It's Babylon's world, not the rest of the world. అక్కడ రాయబడినటువంటి దాని ప్రకారము అక్కడ సూచించబడింది బబులోను సామ్రాజ్యం. కాబట్టి బబులోను యొక్క సామ్రాజ్యము అనేటువంటి దాని యొక్క ఇతివృత్తంతో మనం చూడాలి, కానీ మన యొక్క ప్రపంచిక దృష్టికోణంతో మనము ఆ వాక్య భాగాన్ని మనం చూడరాదు. Their sun, moon, stars, rulers, king, they were about to lose authority, be judged and wiped out. అక్కడ బబులోనులో ఉన్నటువంటి ఉన్నతులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఔన్నత్యము, వారి యొక్క వినాశనము అనేటువంటిది ఆ యెహోవా దినాన సంభవిస్తున్నట్టుగా, వారి నాశనాన్ని గురించి అక్కడ సంబోధించబడ్డట్టుగా, ఆ దేశంలో ఉన్నటువంటి పాపము, ఆ దేశంలో ఉన్నటువంటి పాపులు నిర్మూలించబడుతున్నట్టుగా అక్కడ మనం అర్థం చేసుకోవాలి. Verse 13, it would be their heavens and earth that was shaken and moved. ఇక్కడ 13వ వచనంలో ప్రకారము 13వ వచనంలో రాయబడినటువంటి ఆకాశంలో ఉన్నట్లు భూమి తన స్థానం తప్పునట్లు అన్నప్పుడు ఈ భౌతిక సంబంధమైనటువంటి భూమి ఆకాశం గురించి మాట్లాడట్లేదు, కానీ
ఆ యొక్క బబులోను సామ్రాజ్యం అనేటువంటిది ఆకాశపు భూమిగా, అంటే దాని యొక్క ఔన్నత్యము అనేటువంటిది, దాని యొక్క సామ్రాజ్యం, దాని యొక్క ప్రత్యేకతను వ్యక్తపరిచేటువంటి పదజాలం కనుక అది కదిలించబడుతుంది, అది కదలుతుంది అనేటువంటి ఉద్దేశంతో అక్కడ మాట్లాడడం జరిగింది. So if we just remember to understand the Hebrew, just look for the audience described, and then all the language is saying that's a judgment on that object. ఇక్కడ మీరు చూడండి, గ్రంథంలో రాయబడ్డప్పుడు ఎవరికి రాయబడుతుంది, శ్రోతలు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే మన ముందు అక్కడ ఉన్నటువంటి ఇతివృత్తం ఏంటి అనేటువంటిది తేటతెల్లం అవుతుంది. And then look how God says He's going to do this. అయితే దీన్ని ఆయన ఎలా చేస్తానంటున్నాడో చూడండి. ఇప్పుడు ఆకాశ నక్షత్రాలు, దుష్టులు నాశనం అయిపోవడం, భూమి దద్దరిల్లడం, ఇట్లాంటి మాటలన్నీ కూడా చూశారు కదా. ఇవన్నీ కూడా మనం ఉన్నతులకు సంబంధించి, అంటే ఉన్నతమైనటువంటి వ్యక్తులకు సంబంధించి అని తెలుసుకున్నాం. అయితే ఈ నాశనాన్ని దేవుడు ఎలా తీసుకురాబోతున్నాడు, పూర్తి చేయబోతున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. Again, we don't look for people's hearts melting, their faces on fire. We don't look for the earth covered in blood. Those are all just exaggerated words. అయితే ఇక్కడ మరి ముఖములు జ్వాలల వలె మరి ఎర్రబడటం, లేకపోతే ప్రతివాని గుండె కరిగిపోవటం, లేకపోతే ఆకాశ నక్షత్ర రాసులు వెలుగులు ప్రకాశింపనివ్వకపోవడం అనేటువంటిది అతిశయోక్తితో కూడినటువంటి భాష తప్పించి వాళ్ళ యొక్క నాశనాన్ని ఉద్దేశించి, తీవ్రతను ఉద్దేశించి మాట్లాడబడేటువంటి అతిశయోక్తి కానీ అది అక్షరార్థంగా జరిగేటువంటిది కాదు. Okay, they all mean something in the Bible, and I have them in the back of this study with verses for you to be able to look up. అయితే నేనేం చేశానంటే ఇవన్నీ కూడా అక్షరార్థంగా తీసుకోవడం కాదు, బైబిల్లో ఉన్నటువంటి ఇతర సందర్భాలన్నింటినీ కూడా మేమేం చేసామంటే ఈ యొక్క పాఠ్యాంశంలో చివరిలో, అంటే 5వ పాఠము 2 భాగాలుగా ఉన్నది, 2వ భాగంలో వీటన్నింటిని కూడా పొందుపరిచాం. అసలు ఆకాశ నక్షత్రాలు అంటే ఏంటి, అది ఏ సందర్భంలో వాడబడ్డాయి, ఆ వచనాలు ఏంటి అనేటువంటివన్నీ కూడా అక్కడ Okay, so a Bible dictionary for you for what does fire mean in the Bible, what does smoke, what does earthquake, what does mountain shaking. ఈ పుస్తకంలో 5వ పాఠంలో కనుక మీరు చూస్తే 5లో 2వ భాగం ఉంది. 2వ భాగంలో మీకు ఏం చేసామంటే డిక్షనరీలో ఉన్నటువంటి అర్థాలన్నీ కూడా మీకు దానికి సంబంధించి హీబ్రూ ఆలోచన సరళిలో ఎలాంటి అర్థాన్ని కలిగి ఉన్నాయి, అగ్ని అంటే ఏమిటి, లేకపోతే ఆకాశం అంటే ఏంటి, భూమి అంటే ఏమిటి, మరి ఇవన్నీ కూడా విగ్రహాలు అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం వివరించడం అనేటువంటిది జరిగింది. చూడండి ఇక్కడ ఉంటుంది, చూడండి ఇక్కడ 5వ పాఠం బిలో హీబ్రూ భాష చిహ్నార్థాలు ఉంటాయి. ఆ చిహ్నార్థాల్లో రక్తం అంటే ఏంటి, దోషం అంటే ఏంటి, వాయుమండం అంటే ఏంటి, దోతలు అంటే ఏమిటి, అన్ని కూడా హీబ్రూ డిక్షనరీ ప్రకారం ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నిర్వచనాలను, దానికి అనుబంధమైనటువంటి వచనాలను కొన్ని పొందుపరచడం జరిగింది. ఆసక్తిగా మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటారని ఆశిస్తున్నాను. It's just like if you came to Canada, wouldn't you want to know what our words meant? Because some of them wouldn't mean anything for what you think it might read by just seeing it. అయితే చూడటానికి నీకు ఒక రకంగా అనిపించవచ్చు, అంటే అది నీకు తెలిసి నీ యొక్క ప్రపంచ దృష్టికోణంలో నీకు ఒక రకంగా అనిపించవచ్చు. కానీ నువ్వు కెనడా లాంటి దేశానికి కనుక నువ్వు వచ్చావనుకో, ఉదాహరణకి నా దగ్గరికి వచ్చావనుకో, నా దగ్గరికి వస్తే నువ్వు అక్కడ చూసినటువంటి వాటిని కొన్ని చూసి నువ్వేంటంటే నీడిగా అనుకోవడానికంటే నీ ఆలోచనతో భావించడానికి ఆస్కారం లేదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తా, చిన్న ఉదాహరణ చెప్తా నేను. మా ఇంటికి కొంతమంది నేపాల్ నుండి స్నేహితులు వచ్చినప్పుడు మేము వాళ్ళందరూ వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు మా ఇల్లు గుర్తుపడడానికి గేట్ దగ్గరికి వచ్చాం. నేను మా అమ్మ అందరం గేట్ దగ్గరికి వచ్చాం. వచ్చి వాళ్ళు రిసీవ్ చేసుకున్నప్పుడు అందరూ ఒక 5-6 మనుషులు ఉన్నారు, స్టూడెంట్స్ అందరూ కూడా ఇంటర్మీడియట్ చదువుకుంటున్నాం. అప్పుడు తలుపు తీసి రెండు లోపల, మా అమ్మగారేమో తెలుగులో, నేనేమో కమ్ అంటున్నాను, మా అమ్మగారేమో రండి లోపలికి రండి అని అన్నారు. అనగానే రెండు పక్క అనుకుంటూ వస్తున్నారు. అనుకుంటూ వస్తే ఏంటో మాకు అర్థం కాలేదు. వాళ్ళకి భోజనం పెట్టాం. భోజనం అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా డాబాయికి కూర్చున్న తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎందుకు రోగున్నామో తెలుసా నీకు ఇందాక అన్నారు. ఏంటి తెలియదు చెప్పండి అన్న. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు మాతో పాటు నేపాల్ వస్తున్నావు, నేపాల్ వచ్చినప్పుడు నువ్వు పొరపాటును కూడా రండి అనే మాట మాట్లాడవాకు అని అన్నాడు. ఏమన్నాడు? రండి అనే మాట మాట్లాడవాకు అన్నాడు. రండి అంటే ఏమిటో తెలుసా వాళ్ళ భాషలో? వేశ్య. రండి అనే మాట మనకి ఎంత గౌరవంగా చూడండి. రా అంటే రా అన్నాం అనుకోండి, మనకి అగౌరవం ఉంటుంది. రండి అన్నాం అనుకోండి, ఎంత గౌరవార్థంగా ఉంటుంది. మన భాషలో గౌరవార్థంగా ఉన్నటువంటి వాళ్ళ భాషలో ఏమైంది? బూతులాగా మారిపోయింది. కనుక
మనకి వాళ్ళ భాష ఏంటి మన భాష ఏంటి అనేటువంటి తెలియాలి. వాళ్ళ భాషలో ఉండాలి, వాళ్ళ శ్రోతలకు సంబంధించిన అవుతున్నారు కనుక వాళ్ళ అవగాహనతో చదువుకోవాలి, కానీ మన అవగాహనతో చదివాలనుకోండి ఇలాంటి పొరపాట్లు ఇలాంటి అపార్థాలు వచ్చేటువంటి అవకాశం. If I said to you, she drove me up the wall, would you understand what that means? ఇట్లాంటి ఉదాహరణ దొరగారు చెప్తున్నారు. వారి భాషలో కనుక ఆమె నన్ను అక్కడ దాకా తీసుకెళ్ళింది అనేటువంటి మాటని ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నారు. దాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? Okay, that means she irritates and aggravates me, is driving me up the wall. ఆమె అక్కడ దాకా తీసుకెళ్ళింది అంటే నేను చెప్పినటువంటి ఉదాహరణ అండి. అది మనకి అంతగా ఇవ్వడం మన సంస్కృతిలో మనం చెప్పుకోవాలంటే, ఇందాక మా సోదరుడు చెప్పాను కదా, రండి అని అంటే ఏమైపోయింది, మన తెలుగులో గౌరవార్థం అయిపోయింది, కానీ వాళ్ళ భాషలో ఏమైంది, రెండంటే వేసి అయిపోయింది. Or if your friend's going out tonight and you tell him, mind your P's and Q's. Do you know what that means? నీకు ఇట్లాంటివి మరి భాషా ప్రపంచాలు ఉన్నప్పుడు నీకు వాటికి అర్థం ఏంటో తెలుసా? It means mind your pints and quarts, how much you're drinking when you go out. అయితే ఆయన కూడా ఎట్లాంటి కొన్ని ఉదాహరణలు జోడిస్తూ ఉన్నారు. ఈ ఉదాహరణలు నేను చెప్పినట్టుగా మన భాషలోకి ఇవ్వడం కనుక నేను వాటిని తర్జుమా చేయట్లేదు. నేను చెప్పినటువంటి రండి అనే మాట ఇది సరిపోతుంది. The point being is that if you came to Canada, those are just a few examples, you wouldn't know what they mean. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కెనడా లాంటి దేశంలోకి వచ్చినప్పుడు మీరు ఇలాంటి మాటలు విన్నప్పుడు ఏంటి మీరు అర్థం చేసుకోవాలి. మమ్మల్ని అర్థం చేసుకుని మా భాష ఏంటి, మా ఆలోచన ఏంటి అనేటువంటి దానితో మీరు వ్యాఖ్యానించినప్పుడు, సంబోధించినప్పుడు మాత్రమే సరైనటువంటి అర్థం వస్తుంది. మీది అయినటువంటి రీతి రివాజుల్లో మీరు అర్థం చేసుకుంటే ఏమవుతుంది, తేడా వస్తుంది. మీరు వారితో మాట్లాడేటప్పుడు కూడా ఇలాంటి జాగ్రత్తలు వహించాలి. And if you interpret them in your own language, you get misinterpretations. You said she drove me up the wall. You're thinking of a car going somewhere. You're completely wrong. అయితే అక్కడ తీసుకెళ్ళింది లేదంటే ఎక్కించుకెళ్ళింది అని అన్నప్పుడు కొండ ఎక్కించుకెళ్ళింది అనుకోవడానికి వీల్లేదు. ఏమైనా కార్లో ఎక్కించుకెళ్ళింది అనేటువంటి అర్థం వస్తుంది. కాబట్టి అక్షరార్థంగా అర్థం చేసుకున్నాము అని అంటే అక్కడ ఉన్నటువంటి భావార్థాన్ని నువ్వు కోల్పోయేటువంటి అవకాశం మెండుగా ఉంటుంది కనుక నువ్వు జాగ్రత్త పడాలి. Well, we've got to understand the Hebrew language and what they mean by fire, smoke, earthquake, lightning. It doesn't mean the literal things we're looking at. కాబట్టి దేవుడు హీబ్రూ ప్రజలతో మరి ఇలాంటి చిహ్నార్థాలు వాడుతున్నప్పుడు మీరు భౌతిక సంబంధమైనటువంటి గాలి, ఆకాశము, భూమి, నీరు మరి ఇట్లాంటి పదార్థాలుగా అనుకోవడానికి మీకు ఆస్కారము లేదు. ఇవన్నీ కూడా వాళ్ళ భాషలో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకున్నటువంటి చిన్న అర్థంలో ఎట్లాంటి అర్థం ఉంది అనేటువంటిదే ప్రధానమైనటువంటి ఆలోచన. And when you understand the language, light go on, and all of a sudden you can interpret all kinds of verses and prophecies. ఇప్పుడు ఎప్పుడైతే నీకు వాళ్ళ హీబ్రూ భాష శైలి నీకు తెలుస్తుందో, వాళ్ళ హీబ్రూ భాషలో ఎలాంటి చిహ్నార్థాలు, ఉపమానాలు, అలంకారాలు, భావగర్భితమైనటువంటి భాష శైలి మీకు ఉన్నది అనేటువంటి విషయం ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మీకు అనేకమైనటువంటి విషయాలు స్పష్టతలు మీకు వస్తాయి. మీరు అదే స్పష్టతతో ఇతరులకు బోధించడానికి వినూత్నమైనటువంటి అవగాహన కలిగి ఉండడానికి మీకు ఎంతగానో దోహదపడుతుంది. Okay, so read Isaiah 13 verse 17. 13-17 చూద్దాం. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 17వ వాక్య భాగాన్ని చూద్దాం. వారి మీద పరుటకు నేను మాదీయులను రేపెదను, వీరు వెండిని లక్ష్యము చేయరు, సువర్ణము కూడా వారి ద్రవ్యమైనది కాదు. And verse 19. 19వ వాక్య భాగం కూడా చూడండి. అప్పుడు రాజ్యములకు భూషణమును, కల్దీయులకు అతిశయాస్పదమును, మహత్యమునకు బబులోను దేవుడు పాడు చేసిన సొదొమ గొమొర్రా వలె అగును, అది మరెన్నడూను నివాస స్థలముగా ఉండదు. So in a cosmic, exaggerated way, God is telling Isaiah that Babylon is going to be destroyed by the Medes army. ఇక్కడ అతిశయాలతో అలంకారాలతో కూడినటువంటి భాషను వాడి ఎంతో భావగర్భితంగా బబులోను యొక్క నాశనాన్ని అక్కడ సూచించినప్పుడు దేవుడు ఇక్కడ 17వ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు 17వ వాక్య భాగంలో ఏం చేస్తున్నాడు అంటే అక్షరార్థంగా ఆకాశం భూమి అనేటువంటి కారణాన్ని బబులోను సామ్రాజ్యం యొక్క ఉన్నతుల యొక్క నాశనాన్ని సూచించింది కనుక ఇది ఎట్లా జరగబోతుంది అనేటువంటి 17వ వచనంలో వివరిస్తూ 17వ వచనంలో ఏమన్నాడంటే మాదీయులను లేకుండా అన్నాడు. అంటే మాదీ పారసీకులను మనం చదువుతాం చూసారా. కాబట్టి మాదీయులు అనేటువంటి వాళ్ళు బబులోను మీదకి దండెత్తి వచ్చి బబులోను నాశనం చేసి
దేవుని తరపున వాళ్ళు దేవుని చేతుల ఆయుధంగా వాడబడుతూ ఆ యొక్క బబులోను నాశనాన్ని వాళ్ళు సంపూర్తి చేశారు. ఈ విధంగా దేవుని యొక్క వాగ్దానం మాట నెరవేరింది. దానికి సంబంధించినటువంటి ప్రవచనమే ఈ యెషయా గ్రంథం 10వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రవచనం. So not something worldwide, Babylon's world of sinners judged. Babylon's heaven and earth shaken. Their system, their kingdom. That's what it's referring to. ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది చాలా స్పష్టంగా ఉన్నటువంటిది మనం హీబ్రూ భాషా శైలిలో ఆలోచించినప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే ఇక్కడ సర్వలోకము తీర్పు తీర్చబడతలేదు, సర్వలోకము విధ్వంసం అవ్వడం లేదు. ఇక్కడ ఏ లోకం విధ్వంసం అవుతుందంటే బబులోను లోకం అనేటువంటిది, బబులోను సామ్రాజ్య లోకం అనేటువంటిది ఏమవుతుంది? నాశనం అవుతుంది. దానికి సంబంధించినటువంటి ఉన్నతుల యొక్క పతనం అనేటువంటిది అక్కడ సూచించబడింది. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోగలగాలి. So Hebrew meaning they're trying to say is you don't look at the literal, you look at what meaning I am. When you hear all that cosmic stuff, it means a finality, a complete destruction. Don't actually look at the sun, moon, అయితే stars. హీబ్రూ చిహ్నార్థాలు ఎక్కడైతే వాడబడ్డాయో వాడబడ్డప్పుడు దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ చిహ్నాల వైపు చూడటం కాదు కానీ అవి సూచనార్థాలు దేని గురించి మాట్లాడుతున్నాయి, దేన్ని ఉద్దేశిస్తున్నాయి, దాని యొక్క సంపూర్ణమైనటువంటి వినాశనాన్ని సూచిస్తున్నాయి కానీ భౌతిక సంబంధమైనటువంటి వినాశనాన్ని అవి కోరటం లేదు అనేటువంటి మౌలికమైనటువంటి విషయం మీరు తెలుసుకోవాలి ఈరోజు. Because look at the end of verse 19. 19వ వాక్య భాగం చూడండి, చివరి మాట 19. Babylon's going to be just like when God overthrew Sodom and Gomorrah. అది అక్కడ ఏమంటాడంటే అప్పుడు 19వ వచనం, అప్పుడు రాజ్యములకు భూషణమును కల్దీలకు అతిశయాస్పదమును మహత్యములకు బబులోను దేవుడు పాడు చేశాడట. ఎలా పాడు చేశాడు అంటే సొదొమ గొమొర్రాల వలె పాడు చేశాడు అనేటువంటి విషయాన్ని కూడా సరిపోలుస్తూ ఉన్నాడు అక్కడ. See, you can't look for the literal. God did not rain hail and brimstone down on them. ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ ఈ నాశనాన్ని సొదొమ గొమొర్రాల వలె అని పోల్చినప్పుడు సొదొమ గొమొర్రాలో ఏ విధంగా అగ్ని గంధకాలు కురియబడ్డాయో ఆ విధంగా ఇక్కడ బబులోను మీద కురియబడలేదు కానీ 17వ వాక్య భాగంలో సూచించబడ్డట్టుగా ఎవరిని రేపాడు ఆయన చెప్పాలి. 17వ వాక్య భాగంలో ఎవరిని? మాదీయులను రేపాడు. You look for the meaning. They were completely destroyed. Doesn't matter how it was. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే వారి యొక్క వినాశనం సూచించబడింది. వినాశనం అనేటువంటిది ముఖ్యం కానీ ఆ వినాశనం అనేటువంటిది అక్షరార్థంగా జరుగుతుంది అని కోరటం కాదు కానీ ఇక్కడ భావయుక్తంగా చిహ్నార్థంగా అంటే ముందు నాశనం అవ్వాలి, నాశనం అయింది. ఆయన ఎవరినైనా వాడుకుంటాడు. So important to stop looking at the words and look at the meaning of what the Hebrews are trying to say. అక్షరార్థమైనటువంటి మాటల వెనుక మనం గుర్తు చావడం కాదు కానీ ఆ చిహ్నార్థాల వెనుక ఉన్నటువంటి అర్థాన్ని మనం గుర్తించగలిగితే మనకి గొప్ప హీబ్రూ సత్యాలు మన ముందు ఆవిష్కృతమవుతాయి. Let's look at another complete exaggeration talk. ఇట్లా అతిశయోక్తితో కూడుకున్నటువంటి అలంకారమైనటువంటి భాషని మరొక సందర్భాన్ని కూడా చూసి మరింత అవగాహన పెంచుకుందాం. ఇట్లాంటివి చాలా ఉన్నాయి గ్రంథంలో. 2 Samuel 22 verse 8. రెండవ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం చూడండి. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం చూడండి. Read verse 8 through 16. 8 నుంచి 16 వాక్య భాగాలను చూడండి. But before you start reading, hold on. Before you start reading, keep in mind now, you're going to hear a lot of exaggerated metaphoric talk. Start to use your heads now and say, what could they possibly be saying before? అయితే మీరు ఈ వాక్య భాగాలను చదువుతున్నప్పుడు అండి మీకు ఒక ఆలోచన వస్తుంది. ఏంట్రా బాబు ఈ భాష ఎట్లా ఉంది, ఎంత అలంకార రీతిలో ఇంత అతిశక్తితో రాయబడినటువంటి భాషను చదువుతున్నప్పుడు దేని గురించా ఏంట్రా బాబు అనేటువంటి ఆలోచన మీలో కలుగుతుంది. ఏంటో చూద్దాం చూడండి. Okay, go ahead. చదవండి. అప్పుడు భూమి గర్భించి అదిరెను, పరమండలపు పునాదులు వలికెను, ఆయన కోపింపుగా అవి కంపించెను, ఆయన నాసిక రంధ్రములలో నుండి పొగ పుట్టెను, ఆయన నోటి నుండి అగ్ని వచ్చి దహించెను, నిప్పు కణములను
రాజబెట్టెను. ఆ. మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆ. ఆయన పాదముల క్రింద గాఢాంధకారం కమ్మి ఉండెను. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను. గుడారం వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను. నీటి మబ్బుల సముదాయములను ఆకాశపు తట్టపు మేఘములను వ్యాపింపజేసెను. ఆయన సన్నిధి కాంతిలో నుండి నిప్పు కణములు పుట్టెను. చాలండి. యెహోవా ఆకాశమందు గర్జించెను, సర్వోన్నతుడు ఉరుములు పుట్టించెను. తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులను ప్రయోగించి వారిని తరిమివేసెను. యెహోవా గద్దింపులకు తన నాసికా రంధ్రముల శ్వాస ఒడిగా విడుగా ఆయన గద్దింపులకును ప్రవాహం నాడు భాగములు కనబడెను. భూమి పునాదులు బయటపడెను. ఉన్నత స్థలముల నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశి నుండి తీసుకుని మాట్లాడుతున్నాడు. Same language, same terms, earth and heaven shaking. సేమ్ అక్కడ వాడబడేటువంటి భాష, ఇక్కడ వాడబడేటువంటి భాష ఒకటే. చాలా అతిశయోక్తితో మరి భావగర్భితంగా అక్కడ భూమి కదిలించబడటం, మేఘాలు, ఆకాశం, ఇట్లాంటి భాష సేమ్ అదే భాష కనబడుతుంది ఇక్కడ కూడా. Verse 10, the heavens were bowed. Think of this, the bowed, and God came down. అక్కడ చూడండి, మీరు 10వ వాక్య భాగాన్ని చాలా జాగ్రత్తగా దృష్టి పెట్టండి. 10వ వాక్య భాగాన్ని మీరు గమనిస్తే మేఘములను వంచి ఆయన వచ్చాడంట. హీ కేమ్ డౌన్ అంటుంది ఇంగ్లీష్ లో. ఆయన ఏం చేశాడంట? స్వయాన మేఘాలను వంచి ఎందుకు ఇక్కడ మేఘాలు. Verse 15, this is speaking of God sending arrows and lightning bolts. Can you see God? This is like the Greek మేఘాలను mythology. వంచి రావడమే కాదండి, 15వ వాక్య భాగాన్ని మీరు గమనిస్తే ఆయన ఏం చేశాడంట? తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టాడంట, మెరుపులను ప్రయోగించి వారిని తరిమి వేశాడంట. ఆయన నాసికానందముల నుండి శ్వాస ఎట్లా విడవగా అక్కడ ఏమైందంట? ప్రవాహ జలముల యొక్క అడుగు భాగము కనబడిందంట. ప్రచండమైనటువంటి వేడికి. ఇది సహజమేనా? In verse 16, the foundations of the world were uncovered. Everything is falling apart and exposing and cracking. 16వ వాక్య భాగాన్ని చూస్తే భూమి పునాదులు బయలుపడిపోయాయంట, కనిపించిపోయి భూమి యొక్క పునాదులు. చూడండి ఎంత భావగర్భితంగా, మరి ఎంత అతిశయోక్తితో నిండి ఉన్నదో ఈ సందర్భం. And it says, it's all from God's blasting of his nose. చూస్తారు కదా, చైనా డ్రాగన్ చూస్తే చైనా డ్రాగన్ యొక్క ముక్కులో నుంచి టస్సు చూసారా, వేడి. ఆ విధంగా ఆయన నాసికారంధ్రంలో నుండి ఆయన శ్వాస విడవగా ప్రచండమైనటువంటి వేడి వచ్చి దహించి వేసిందట. You guys, God doesn't have a nose. I think we know that. దేవుడికి మనకలాగా ముక్కుందా? But he's trying to teach the Hebrews the way that they think about what he is saying. అక్కడ హీబ్రూల యొక్క ఆలోచన సరళి భాషను అనుసరించి అక్కడ దేవుడు ఏం చేశాడు, ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని వివరిస్తూ ఉన్నాడు అక్కడ. This sounds like the end of the world and God literally coming down to do something. అయితే ఇక్కడ దాని యొక్క ముఖ్యమైనటువంటి భాష రీతి ఎట్లా ఉంది అంటే, రీతి రివాజ్ ఎలా ఉందంటే, దేవుడు ఏదో చేస్తున్నాడు, భూమి అంతా కూడా నాశనం అయిపోతుంది, లేదా ఇదే చెట్టు చివరి ప్రళయంగా మనకు అభివర్ణిస్తుంది. విషయం ఏంటంటే దేవుడు అక్కడ పని చేస్తున్నాడు, క్రియ చేస్తున్నాడు అక్కడ. Again, so now, what's the context? What is the object? అక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటి, మూల సందేశం ఏంటి, దేవుని ఉద్దేశించి ఎంత విపులంగా వివరణాత్మకంగా అతిశయోక్తితో అలంకార భాషలో రాయడం జరిగింది. Verse 1. ఒకటి చదవండి, అయిపోయా. ఒకటో వచనం చదవండి, అర్థమైపోయింది. యెహోవా యెహోవా సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. ఏం చేశాడంటే, ఎప్పుడంట ఏం జరిగింది, ఎప్పుడు ఏం జరిగింది చెప్పాలి. సౌలు చేతిలో నుండి శత్రువులందరి చేతిలో నుండి తప్పించినప్పుడు ఆ సంతోషంలో దేవుడు కొనియాడుతూ వాడినటువంటి భాష. అయితే ఎక్కడ కూడా మీరు రాజుల గ్రంథం చదవండి, సమూయేలు గ్రంథం చదవండి, దావీదు యొక్క చరిత్ర మొత్తంలో కూడా ఎక్కడ కూడా ఇలాంటివి అక్షరార్థంగా జరిగినటువంటి దాఖలా అనేటువంటిది మీకు కనిపించిన మట్టిని చిన్న చుక్కలాగా కూడా కనిపించదు. Guys, if one of your children came home to you and they had got into a fight at school and you asked them to tell you the story, what happened? నువ్వేం చేస్తావంటే నీ పిల్లల్ని అడుగు, నీకు ఎట్లాంటి వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. And if they told you some crazy, ridiculous story about skies opening and blasting and all of this stuff, you'd be putting them in
a room with a punishment for a great big lie, right? మీరు కనుక ఇలాంటివి కనుక అక్షరార్థంగా పిల్లలు కనుక ఏమైనా చూసి చెప్తున్నారు అనుకోండి, మీరేం చెప్తున్నారు, అరే మీరు చెప్పే అన్ని తొలి మాటలు మీరు ఇష్టం వచ్చి నోటికి వచ్చి మాట్లాడుతున్నారు అది లోపలేరు. But this is the way the Hebrews taught. This wasn't unusual. This was a simple event of David fighting with 10 men against an army and winning and describing how God was the one doing it through him. అయితే దావీదంటే అనేకమైనటువంటి సమస్యల గుండా అనేకమైనటువంటి అంటే శత్రువుల నుండి ఆయన విజయం పొందాడు. ఆయన వాస్తవానికి ఆయన పోరాడి ఆయన గెలిచినటువంటి ప్రతి సందర్భంలో కూడా ఏంటంటే ఉదాహరణకు గొలియాతును చూడండి. గొలియాతు లాంటి గొప్ప వ్యక్తిని కూడా ఆయన ఏం చేశాడంటే చిన్న రాయితో పోరాడు. అప్పటికే ఇజ్రాయెల్ సామ్రాజ్యం అంతా కూడా గొలియాతు చేసినటువంటి ఛాలెంజ్ కి అందరూ కూడా వణుకుతూ ఉన్నారు, గజగజ వణుకుతూ ఉన్నారు. ఎవడన్నా ముందుకెళ్ళాడా? కానీ దావీదు ఎలా వెళ్ళాడు? ఆడేంటో మామూలుగా మేకపోతూ ఇట్లా తప్పిపోయి మేకపోతూ దోలుకొచ్చినట్టుగాను తోడేలు జరిగినట్టుగాను తగిలేసాడు. అయితే దీని వెనుక దావీదు ఏం చూడగలిగాడంటే అతనికి తోడై ఉన్నటువంటి దేవుని కృపను చూడగలిగాడు. దేవుని యొక్క సహాయ సహకారాలతో ఈ పని సాధ్యపడింది అని తాను శత్రువుల దగ్గర నుంచి పొందినటువంటి విజయ విషయంలో కానివ్వండి, శత్రువుల పట్ల పొందినటువంటి విజయ విషయంలో కానివ్వండి, అంతేకాకుండా సౌలు చేతిలో నుండి మరి సౌలు తను చంపడానికి నిత్యం వెంటాడుతూనే ఉన్నాడు ఒకనొక సందర్భంలో. అప్పుడు కూడా తన ప్రాణహాని కలగకుండా తన ఇంటికి ఒక్కడు కూడా రాలిపోకుండా దేవుడు అతను కాపాడాడు, తప్పించుకు తిరిగాడు, దాన్ని దేవుడు కాపాడాడు అని దేవుని యొక్క సహచర్యాన్ని దేవుని యొక్క తోడుని ఇలాంటి ఉన్నతమైనటువంటి భాషతో అలంకార శైలిగా హీబ్రూ శైలిలో అతను కొనియాడుతున్నటువంటి వైరాన్ని మనం చూస్తాం. అంతేగాని వీటిని అక్షరార్థంగా కోరకూడదు. ఎందుకు ఇదంతా చెప్తున్నామంటే కొత్త నిబంధనలో సైతం మనకి ఇలాంటి భాష కనబడుతుంది. మనం ఇవన్నీ కూడా రెండో రాకడ అలంకార భాష అని చెప్పేసి అంతా కూడా భ్రష్టు పట్టించి అక్కడ చెప్పబడినటువంటి ఉద్దేశాన్ని మనం అసలు గమనించకుండా ఉన్నాం. See, David is writing a song to God. ఇక్కడ దేవుని కొనియాడుతూ దావీదు మహారాజు ఒక కీర్తన రచించాడండి. 2 సమూయేలు 22వ అధ్యాయంలో మీరు చదివినటువంటి సన్నివేశం. So to us, we would say, David, this is too extreme. You're exaggerating. You're over the top. It's too much. అయితే మనకు అనిపించవచ్చు, ఏంది దావీదు, ఏంది అసలు జనరల్గా ఏంది సౌలు చేతిలో నుండి శత్రువుల చేతిలో నుండి కాపాడింది కదా, ఏంది ఎంత అతిశయోక్తిగా మాట్లాడావు అని నీకు అతిశయంగా అనిపించవచ్చు. కానీ ఇది హీబ్రూ భాష శైలి. వాళ్ళు దేవుడు లాంటి వ్యక్తి తోడుగా ఉంటే జరిగేటువంటి విషయాన్ని, దేవుడు స్వయాన కదిలి క్రియ చేస్తే ఉండేటువంటి గొప్పతనాన్ని మరి తమదైనటువంటి పద్యభాగంలో తమదైనటువంటి శైలిలో వాళ్ళు కొనియాడటం అనేటువంటి జరిగింది. But guys, it doesn't matter what we think. If we're going to understand the Bible, we have to think, what was he meaning? What was his expression? This is joy and love he's giving to God. ఇక్కడ ఏంటంటే నీకు ఏమనిపించింది అనేటువంటి ప్రధానం కాదండి, నీకు ఎట్లా అర్థమైంది అనేటువంటిది ఇక్కడ ముఖ్యం కాదండి. హీబ్రూ ప్రజల యొక్క ఉద్దేశం ఏంటి, హీబ్రూ రచయిత యొక్క ఉద్దేశం ఏమిటి అనేటువంటిదే ఇక్కడ ప్రధానమైనటువంటిది. అక్కడ అతను ఏం చేస్తున్నాడు అంటే హీబ్రూ శైలిలో తాను పొందినటువంటి మేలు బట్టి, దేవుని యొక్క సహాయాన్ని బట్టి, దేవుణ్ణి సంతోష ఉత్సాహాలతో సంతోషానందాలతో ఆయన ఏం చేస్తున్నాడు, దేవుని యొక్క సహచర్యాన్ని కొనియాడుతున్నాడు. అక్కడ He is actually humbly saying, taking no credit, that when a few of his men defeated a huge army, this was not me, this was God displaying his wonder and his power. He did it through me. దావీదు అనేకమైనటువంటి సందర్భాల్లో చాలా కొద్ది మందితో వెళ్ళి గొప్ప గొప్ప సామ్రాజ్యాలు, గొప్ప గొప్ప రాజుల్ని జయించాడు. జయించినప్పుడు ఆయన ఏంటంటే ఈ కొద్ది మంది మా వాళ్ళు మామూలు కాదండి, వీరులు సూర్యులు అని చెప్పి తొడగొట్టి మీసాలు తిప్పలు ఆయన ఏం చేశాడంటే, మేము కొద్ది మంది అయినా కూడా ఇంత పెద్ద రాజ్యాన్ని మేము జయించగలిగాము అంటే నిజంగా మాకు దేవుడు తోడై ఉన్నాడని ఆయన కృపా బాహుళ్యాన్ని ఆయన గుర్తించినటువంటి వాడై దేవుని కొనియాడుతూ ఉన్నాడు. So we have to stop looking at this, the exaggeration of the words, and start to read the Bible, understanding the symbols and what they mean and the expression, the meaning of something. హీబ్రూ అతిశయోక్తిగా రాయబడినటువంటి ఈ వాక్యాలను మనం అక్షరార్థంగా అర్థం చేసుకున్నా వాటి యొక్క ఉద్దేశం ఏమిటి, అవి ఎట్టి భావజాలంతో రాయబడ్డాయి అనేటువంటి విషయాన్ని గుర్తెరిగి మనం వివరించేటువంటి ప్రయత్నం చేయాలి. Because by you understanding this Old Testament and the Hebrew, remember when you go to the New Testament,
Jesus and his disciples and Revelation and all of it is based in the same language. మీరు పాత నిబంధనలో ఏ విధంగా ఇట్లాంటి హీబ్రూ శైలి భాష చూస్తున్నారో ఈ భాషలో ఏ విధంగా మరి సూర్య చంద్ర నక్షత్రాలు గతులు తప్పడం భూమి ఎదరడం మేఘాల నుంచి రావడం నాసికరాల నుంచి అగ్ని కొట్టడం పొగరాజలడం శత్రువులను నశింపజేయడం ఇవన్నీ ఈ మాటలన్నిటి కూడా ఏ విధంగా ఆయా కార్యక్రమాల యొక్క వివరణగా ఉన్నదో అక్కడ బబులోను యొక్క పతనం కావచ్చు, లేకపోతే ఐగుప్తు యొక్క పతనం కావచ్చు, లేకపోతే శత్రువుల చేతుల నుంచి మరి దేవుని యొక్క బిడ్డను విడిపించినటువంటి ఇతివృత్తం కావచ్చు, ఇవన్నీ కూడా ఏ విధంగా మరి ఒకదానికొకటి సరిపోలే ఉన్నాయో ఇదే నేపథ్యం కలిగినటువంటి యేసు ప్రభు వారు కూడా యెరూషలేము నాశనాన్ని ఉద్దేశించి ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఇదే సూచన అర్థాలతో కొత్త నిబంధనలో కూడా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన అమ్మ పుట్టినల్లి మేనమావకి ఎరుక అని ఆయనకు తెలుసు కదా హీబ్రూ భాష, ఆయనకు తెలుసు కదా హీబ్రూ ప్రజల యొక్క చిహ్నార్థాలు. అదే చిహ్నార్థాలతో కొత్త నిబంధనలో కూడా రాస్తున్నాడు. ప్రకటన గ్రంథం లాంటి గ్రంథాల్లో కూడా మనకు విస్తారంగా ఇదే భాషా శైలి కనబడుతుంది. వాటిని మనం బాగా అర్థం చేసుకోవాలంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ చిహ్నార్థాలను మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి అతిశయోక్తులు, అలంకారాలు, భావగర్భితమైనటువంటి భాష ఇవన్నీ కూడా ఏమి సూచిస్తున్నాయి, ఎలా సూచిస్తున్నాయని మనం ఎలా చూసాం ఇప్పుడు. అలాగే కొత్త నిబంధనలోను ప్రకటన గ్రంథంలోను మన సువార్తలను సరిపోల్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. It becomes an answer key for what does it mean when a third of the water is turned into blood, when locusts come up from the earth, when the city has an earthquake and splits into three. It becomes an answer key for all of this. అయితే మనకి ప్రకటన గ్రంథంలో అనేకమైనటువంటి సందిగ్ధమైనటువంటి మాటలు కనబడుతుంటాయండి. మూడొంతుల నీరు రక్తంగా మారిపోయిందని, లేకపోతే ఆకాశ నక్షత్రాలను లాగి కింద వేయటం అని, తర్వాత ఇట్లా అనేకమైనటువంటి మాటల్ని మనం ప్రకటన గ్రంథంలో చూస్తూ ఉంటాం. వాటికి కూడా మనం ఏంటంటే ఇక్కడ హీబ్రూ భాషా శైలిలో సరిపోల్చుకున్నట్టుగా వాటి యొక్క అర్థాలని మనం గమనించేటువంటి ప్రయత్నం మనం చేయాలి. Okay, so Isaiah 34. యెషయా గ్రంథం 34వ అధ్యాయాన్ని మనం చూద్దాం. Read verses 1 through 4. మొదటి 4 వచనాలు మనం చూద్దాం. రాష్ట్రములారా నా ఎదుకు వచ్చి వినండి, జనములారా చెవికి ఆలోచించండి. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దానిలో పుట్టిన దాన్ని వినుడు కాక. యెహోవా కోపము సమస్త జనముల మీదకి వచ్చుచున్నది, వారి సర్వ సైన్యముల మీద ఆయన క్రోధము వచ్చుచున్నది. ఆయన వారిని శపించి వదకు అప్పగించను, వారిలో చంపబడిన వారు బయట వేయబడదు, వారి శవము కొట్టును, వారి రక్తం వల్ల కొండలు కరిగిపోను. ఆకాశ సైన్యమంతా క్షీణించును, కాచము చుట్టువలే ఆకాశ వైశాల్యంలో చుట్టబడను. ద్రాక్ష వల్లిలో నుండి ఆకు వాడి రాలునట్లు, అంజూరు చెట్టు నుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతా రాలిపోను. Okay, now that absolutely sounds like end of the universe. It has to be. మళ్ళీ చూడండి, మళ్ళీ మనకు కనబడుతున్నటువంటి భాషను కనుక మనం చూస్తే రాష్ట్రంలో మొదలేసిన దాని దగ్గర నుంచి 4వ వచనం వరకు మనం చూస్తే ఆకాశ సైన్యమంతా క్షీణించును, కాగితపు చుట్ట వలె ఆకాశ వైశాల్యము చుట్టబడును, ద్రాక్షవల్లి నుండి ఆకు వాడి రాలినట్లు, అంజూరపు చెట్టు నుండి వాటిని రాలినట్లు వాటి సైన్యమంతా క్షీణించిపోవునని మనం కనుక ఇట్లాంటి భాషను చూస్తుంటే ఏం కనబడుతుంది ఇక్కడ అంటే ఇది కూడా ఇంకొక లోక వినాశనమేనా బాబు, ఇంకొకసారి ఇవన్నీ కూడా నాశనం అవుతారు బాబు, విశ్వం నాశనం అయిపోతుంది అనేటువంటి దిగ్భ్రాంతికి గురవుతాం మనం. If this was literally the heavens, you can't have it dissolved and all rolled up like a scroll. It's gone. Everything's gone. We're gone. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆకాశ ఇవన్నీ కూడా ఆకాశ సైన్యము, కాగిత చుట్టలు, ఆకాశ వైశాల్యం చుట్టపట్ట ఇవన్నీ అక్షాంతరం జరిగేవి కాదండి ఇవన్నీ కూడా. But hopefully you're already thinking, you're already going, okay, this has got to be referring to something else. What is it? అయితే వీటికి శాస్త్రీయంగా కూడా సంభవించడానికి అవకాశం లేదు. మరి అలాంటప్పుడు మరి మేము కూడా ఏం చెప్తున్నాము, ఇవన్నీ కూడా అక్షార్థం కాదు అని చెప్తున్న తర్వాత ఎంతమందిలో ఒక ఆలోచన రావాలి, ఏమని మరి అయితే దేని గురించి అయి ఉంటుంది. It's saying a complete destruction. We know that from the language. Now what's the object? Now I look for the object. ఇక్కడ సమస్త జనుల మీదకి సర్వలోకాన్ని ఉద్దేశించినట్టుగా మాట్లాడుతూ ఉంది. కానీ నేను ఇందాక నుంచి చెప్పినటువంటి ఉదాహరణలు బట్టి మీరు చూసుకున్నప్పుడు ఇది ఏదో వస్తువుని చూపిస్తుంది, ఇది ఏదో జనాంగాన్ని సూచిస్తుంది అనేటువంటి విషయం అర్థమవుతుంది కదా. మరి అలాంటప్పుడు ఎవరు సూచిస్తుంది, ఏంటి దీని యొక్క అర్థం ఏంటి, భావార్థం ఏంటి అనేటువంటిది కూడా చూద్దాం. Read verse 5 and 6. ఇప్పుడు 5-6 వచనాలు చూస్తే ఈ వినాశనం దేన్ని ఉద్దేశించి చెప్పబడిందో, ఎందుకు అంత అతిశక్తితో మాట్లాడబడిందో అనేటువంటి విషయాలు కూడా మీకు అర్థమవుతాయి. నిజముగా ఆకాశమందు నా ఖడ్గము మర్తిల్లును, నిజముగా ఆకాశమందు నా ఖడ్గము మర్తిల్లును, ఏదోము మీద తీర్పు
తీర్చుటకు ఏ దేని మీద అండి? ఏదోము మీద. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఏదోము మీద తీర్పు తీర్చుటకు, నేను శపించిన జనం మీద తీర్పు నేను శపించిన జనము మీద తీర్పు తీర్చుటకు అది దిగును. దిగును. యెహోవా ఖడ్గమంట ఎవరి మీద దిగుతుంది ఇప్పుడు? ఏదో ఏదోము మీద దిగుతుందంట యెహోవా ఖడ్గం. గమనించారా? Okay? So again, something that sounds huge, but it's against Edom. It's Edom's world. It's Edom's government, rulership. ఇక్కడ నాశనం అవుతున్నటువంటిది ఏంటంటే ఏదోముకు సంబంధించినటువంటి రాజ్యము, ఏదోములో ఉన్నటువంటి ఉన్నతులు, ఏదోములో ఉన్నటువంటి పాపం చేసినటువంటి వాళ్ళు, వీళ్ళకి విధించబడుతున్నటువంటి శిక్ష, వీళ్ళకి తీర్పు తీర్చబడుతున్నటువంటి. కానీ దీన్ని సార్వత్రికమైనటువంటి భాషలో విశ్వవ్యాప్తమైనటువంటి పదజాలంతో వాటిని అక్కడ వివరించడం జరిగింది. ఎందుకంటే బహుశా ఇది అక్కడ ఉన్నటువంటి తీవ్రత, పాపం యొక్క తీవ్రతను బట్టి, అది దేవుడికి విరోధంగా చేసినటువంటి క్రియను బట్టి, దేవుడు స్వయాన విధిస్తున్నటువంటి శిక్ష కనుక అది అంత కాస్మిక్ లాంగ్వేజ్ లాగా, అంటే విశ్వ సంబంధమైనటువంటి భాషను వాడి అక్కడ అది వర్ణించడం అనేటువంటి జరిగింది. ఎంత ఉన్నతంగా వివరించబడ్డప్పుడు కూడా అక్కడ అది సర్వలోకం గురించి కాదు, కానీ ఎవరి గురించి? 5-6 వచనాలు ఎవరి గురించి? ఏదోము గురించి. అక్కడే ఉంది, వాక్యమే సమాధానం చెప్తుంది. పై నుంచి ఏదో బ్రహ్మ పదార్థమో బ్రహ్మ జ్ఞానం అవసరం లేదు. దీనికోసం ఏం చేయాలా? కాస్త విచక్షణ, కాస్త వివేచన కనుక మనం వాడి సందర్భాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎవరిని నాశనం చేస్తున్నారు, ఎవరిని ఉద్దేశించింది, శ్రోతలు ఎవరు, వాళ్ళ భాష ఏంటి అనేటువంటి మొత్తం అక్కడే అర్థమైపోతుంది. So look at verse 1 again. Let the earth and all that is in it. మళ్ళా ఒకసారి మొదటి వాక్యాన్ని చూద్దాం. 34వ అధ్యాయం మొదటి వాక్యం చూసినప్పుడు భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలో పుట్టినదంతయు వినుడుగాక అంటున్నాడు. అంటే ఇది మొత్తం సార్వత్రికంగా ఉద్దేశించినట్టుగా కనపడుతుంది కదా మీకు. కానీ ఎవరి గురించి? ఏదోమీయుల గురించి. Its audience. South America had no idea what was going on. China had no idea what was going on. It's meaning the surrounding people of Edom, and when it says that language, let the earth and all that is in it, not the entire planet. ఇక్కడ చూడండి, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలో పుట్టినదంతయు వినుడుగాక అన్నప్పుడు చైనా వాళ్ళు లేదు, చెన్నైలో ఉన్నటువంటి మీరు లేదు. మీకేం తెలుసు దాని గురించి? కేవలం ఎవరికి తెలుసు? అది హీబ్రూ ఆలోచన సరళ కలిగినటువంటి వాళ్ళకి యోధుల యొక్క నాశనం అనేటువంటి విషయము వాళ్ళకి స్పష్టంగా తెలుసు. It's the way the Bible speaks. It's the way God is trying to tell the Hebrews, the way that they would understand, and we need to think like them, then we can understand. కాబట్టి ఏంటంటే హీబ్రూలకు తెలిసినటువంటి సుపరిచితమైనటువంటి భాషా శైలిలో వాళ్ళకి అర్థమయ్యేటువంటి రీతిగా దేవుడు వారితో మాట్లాడుతున్నాడు కనుక వారికి అర్థమైనటువంటి చిహ్నార్థాలను సూచనార్థాలను వాడుతూ ఆయన అక్కడ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇవి వాళ్ళు అర్థం చేసుకున్నారు. వాళ్ళు అర్థం చేసుకునేది నువ్వు అర్థం చేసుకోవాలంటే వాళ్ళకి అర్థమైనటువంటి రీతిలో, వాళ్ళు వివరించుకునేటువంటి అర్థం చేసుకునేటువంటి రీతిలో నువ్వు అర్థం చేసుకోకపోతే నీకు అర్థం కాదు. Another important thing to remember. మరొక ముఖ్యమైనటువంటి గమనికండి, మీరు అందరూ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. In verse 5 again, it describes, and God shall come down. మళ్ళీ అక్కడ 5వ వచనంలో మీరు కనుక జాగ్రత్తగా గమనిస్తే ఏంటంటే 5వ వచనంలో చాలా జాగ్రత్తగా గమనించండి, దేవుడే స్వయాన దిగుతున్నట్టుగా ఇంగ్లీష్ భాషలో కనపడతా ఉంది. And in verse 6 it says God has a sword, as if God is killing people. ఎట్లా ఉందంటే ఆకాశంలో యెహోవా ఖడ్గము మత్తిల్లును అంటున్నాడు. ఏదో మీద తీర్పు తీర్చుకు వచ్చినట్టు నేను శపించిన జనం మీద తీర్పు తీర్చు అది దిగుతుందంట. కమింగ్ డౌన్, కిందకి దిగుతుందంట. అంటే దేవుడే స్వయాన ఖడ్గం తీసుకొని ఎట్టెట్టెట్టి తిప్పి కత్తి కాంతారాలా తిరుగుతాడేమో అని అనుకుంటారు జనాలు. అట్లా అనుకోబాకండి. God never literally, physically, visibly came down and did any of this. ఇట్లాగే దేవుడు కత్తి కాంతారావు లాగా ఎట్టెట్టెట్టిరా పాత సినిమాలు చూస్తారా మీరు, రామారావు ఎంజిఆర్ సినిమాల్లో ఇస్తాడు అనుకోబాకండి అట్లా ఎప్పుడైనా. And the Hebrew knew that. The Hebrew knew what God was trying to say. అయితే హెబ్రీయులకు తెలుసు ఏమని, అంటే తిప్పడని, ఇది దేనిలో సూచిస్తుందని, ఇవన్నీ బాగా తెలుసు వాళ్ళకి. అది ఎంత తీవ్రంగా ఉండబోతుందంటే దానికి, ఎంత తీక్షణంగా జరగబోతుందని, నెరవేరబోతుంది అనేటువంటి దానికి ఈ భాష ప్రతీక. కాబట్టి వాళ్ళు పొరపడబడాల. కానీ మీరేం చేస్తున్నారు? దేవుడు గట్టిగా రావాలి, ఆయన గట్టిగా తిప్పాలి, ఆయన మేఘాలు వంచాలి, మేఘాల మీద ఎక్కి రావాలి అని మీరు పట్టుబట్టి కూర్చున్నారు మీరు 2000 సంవత్సరాలుగా. Again, God is trying to teach people living in the visible realm
about things they can't see in the unseen realm. అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే భౌతిక సంబంధమైనటువంటి లోకంలో జరుగుతున్నటువంటి దాన్ని లేదా ఆత్మ సంబంధమైనటువంటి లోకంలో నిర్ణయించబడుతున్నటువంటి దాన్ని వీళ్ళకి తెలియనటువంటి వాటిని తెలియపరిచేటువంటి వైద్యంలో తెలియజేస్తున్నాడు ఆయన. This was a prophecy before 583 BC when the Babylonian army came in and destroyed Edom. Gone. ఇది యోధము ఎప్పుడు నాశనం అయిందంటే 587-86 BCలో యోధముల ద్వారా అది నాశనమైనట్టుగా బబులోనీయుల ద్వారా ఏదోము నాశనమైనట్టుగా మనము చారిత్రకంగా దీని యొక్క నెరవేర్పును చూడగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ ఏదోముని ఏ దేశం నాశనం చేసిందండి? బబులోను. ఏ సంవత్సరంలో నాశనం చేసిందంటే అక్కడ రాసుకోండి దానిపైన, మీరు ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. 587-86 BCలో అంటే ఆ 2 సంవత్సరాల మధ్యలో జరిగింది. So God gives a warning prophecy through His people, so when they see Babylon coming and destroyed, they would know it's Him doing this. కాబట్టి దేవుడు వారికి తెలిసినటువంటి భాషలో ఈ విధమైనటువంటి ప్రవచనాన్ని తెలియజేయడం ద్వారా అది నాశనమైనప్పుడు వీళ్ళు ఏం తెలుసుకుంటారో తెలుసా? ఇది స్వయాన మన దేవుని ద్వారా జరుగుతుంది. మన దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనే సర్వ క్రమాన్ని నడిపించేటువంటి వాడు అనేటువంటి విషయం అవగతం అవుతుంది. He was bringing judgment. That's what coming down means. It's not a literal coming down. ఆయన దిగి వస్తున్నాడు అని అంటే ఆయన తీర్పు తీరుస్తున్నాడు అనేటువంటి అర్థం, కానీ ఆయన నిజంగా బట్టలు వేసుకొని గర్భంగా దిగి మెట్లు దిగి వస్తున్నాడు ఆకాశం నుంచి అని చెప్పి పైకి చూసేటువంటి సంఘటన కాదు. ఆయన దిగి రావడం అనేటువంటిది ఆయన తీర్పు తీర్చడానికి సంకేతమై ఉన్నది. He would use this army to dissolve their heavens, to melt their world, to completely wipe them out. కాబట్టి ఆయన తన యొక్క క్రియలను నెరవేర్చడానికి, తన కార్యక్రమాలను సంపూర్తి చేయడానికి ఆయన మధ్యమంగా ఏం చేస్తారంటే ఏదో ఒక జనాంగాన్ని, ఒక రాజ్యాంగాన్ని వాడుకుంటాడు. ఆ వాడుకొని వారి యొక్క లోకాన్ని, అంటే ఏదోమీయుల యొక్క లోకం కావచ్చు, బబులోనీయుల యొక్క లోకం కావచ్చు, ఐగుప్తీయుల యొక్క లోకం కావచ్చు, వాళ్ళని నాశనం చేస్తాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలను నాశనం చేస్తాడు. వారిని దేవుడే స్వయాన్ని నాశనం చేస్తున్నాడు కనుక ఆయన ఔన్నత్యానికి తగినటువంటి పదజాలాన్ని అక్కడ ప్రయోగిస్తూ విశ్వ వినాశనంగా మాట్లాడుతున్నాడు. ఇది విశ్వ వినాశనం కాదు, కానీ అక్కడ కేంద్రంగా ఉన్నటువంటి వారి యొక్క కేవలం ఆ దేశం యొక్క ప్రజల యొక్క వినాశనం అనేటువంటి మౌలికమైనటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. So many exaggerated stories and things have been made up by misinterpreting verses like this. ఇట్లాంటి వచనాలని మీరు తప్పుగా వివరించి అపార్థాలు గురి చేసుకోవడమే కాకుండా అనేకమైనటువంటి తప్పుడు బోధలు ప్రచురించడానికి కారణమైపోయిందండి. They completely ignored Edom is there, trying to use some end of the world destruction because the language to us sounds like it. ఇక్కడ ఉన్నటువంటి భాష ఆ విధంగా గోచరిస్తూ ఉంది. దీన్ని అందరూ ఏం చేస్తున్నారు అంటే ఇది అక్షరార్థం అని భావించి చాలా మంది నేను చూశాను అక్కడ ఎవరిని ఉద్దేశించబడింది అనేటువంటి విషయం జోలికి పోకుండా కేవలము అలాంటి వాక్య భాగాలని క్రోడీకరించుకుంటూ ఇది ఇంతవరకు అక్షరార్థంగా జరగలేదు, ఇది ఎప్పుడో భవిష్యత్తులో జరుగుతుంది అని అక్కడ ఉన్నటువంటి ప్రవచన కాలం నెరవేర్పును కానీ ఆ ఉద్దేశించబడినటువంటి ఆ మూల పట్టణాన్ని కానీ విడిచిపెట్టి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ వాక్యాలన్నింటినీ కూడా క్రోడీకరించుకొని ఇవన్నీ పతనమంలో అన్నింటినీ జోడించుకొని ఇవన్నీ కూడా ఎప్పుడో భవిష్యత్తులో నెరవేరుతాయి అనేటువంటి అపోహలో అపార్థంలో బ్రతుకుతున్నారు. కానీ హీబ్రూల యొక్క ఆలోచన సరళితో సందర్భాన్ని మనం గమనించుకున్నప్పుడు లేదా సందర్భాన్ని గమనించుకున్నప్పుడు అది ఎవరిని ఉద్దేశించబడింది, అది ఎట్టి శైలిని సూచిస్తుంది అనేటువంటి చాలా స్పష్టంగా రాయబడింది అక్కడ. Now we'll look at some more after the tea break, but hopefully just the few here are starting to get you to see that there's simple answers the Bible provides right for itself. బైబిల్ అనేటువంటిది తనకు తానుగానే మరి వివరించుకునేటువంటి సౌలభ్యం కలిగి ఉంటుందండి. తనకు తానుగానే కొన్ని నిగూఢమైనటువంటి విషయాల యొక్క అర్థాన్ని మరి అది తెలియజేస్తూ ఉంటుంది. కనుక వాటిని అదే పరంపరలో మనం ఏం చేద్దామంటే ఈ టీ బ్రేక్ అయిన తర్వాత మరికొన్ని ఉదాహరణలు, 2-3 ఉదాహరణలు చూసాం కదా, మరిన్ని ఉదాహరణలు చూసి దీని మీద మరింత అవగాహన మనం పెంచుకున్నప్పుడు కొత్త నిబంధనలో ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు, అపార్థాలు ఇవన్నీ కూడా మీకు తొలగిపోతాయని నేను ఆశిస్తూ ఉన్నాను. And because of time, we can only look at a few, but you get to bring this home in your language. Many more in here, in all the descriptions. సమయాభావం వల్ల నేను కేవలం కొన్నింటినే ప్రస్తావించవచ్చు. మీరేం చేస్తారంటే ఈ సమాచారం, తక్కిన సమాచారం అంతా కూడా ఈ స్టడీ మెటీరియల్లో నిక్షిప్తమైనది కనుక దీన్ని ఇంటికి తీసుకెళ్ళి మననం చేయండి. ఏం చేస్తారు? మననం చేయండి. చిరకండి చిరిగితే మీకు వెన్న రావాల్సింది. ఆ వెన్న వచ్చేదాకా మీరు చదువుకోండి. మీకు కావాల్సినటువంటి వెన్నను వేసుకొని శుభ్రంగా ఆగించండి. You're going to be able to unlock Isaiah and Ezekiel and Zechariah. తద్వారా మీకు ఏమవుతుందో తెలుసా? అవన్నీ తెలుసా?
యెషయా గ్రంథం మీకు తేటగా కనపడుతుంది, ఈ జకర్యా గ్రంథం తేటగా కనపడుతుంది, హెజ్కేలు గ్రంథం తేటగా కనపడుతుంది. సమస్త ప్రవక్తల రచనా శైలి మీద మీకు అవగాహన వస్తుంది. మీరు పాయసమే. మీకు బైబిల్ ప్రవచనం అంటే పాయసమే, జుర్రు కొట్టమే. So let's take a break right now, and then నేర్చుకోవడం ఎందుకంటే ఆయాసమే, నేర్చుకుంటే పాయసమే పక్కడోడికి. తీసుకున్నాను దగ్గర